చాలా క్యాజువల్ గా వచ్చారు. నగలు కొనాలి అని హడావుడి చేశారు. జ్యువెలరీ షాప్ లో అప్పటికి ఇంకా సేఫ్ లో నుంచి నగలను తెచ్చి పూర్తిగా అరల్లో సర్దనుకులేదు. అంతలోనే డెకాయిట్స్ ఎంటర్ అవ్వడం, తుపాకుల మోత మోగించడం, అసలు అక్కడ ఉన్న వారికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. బంగారంతో పారిపోవడం, ఇదంతా కూడా సినీ ఫక్కిలో జరిగిందని చెప్పాలి. కరీంనగర్లోని పిఎంజీ జ్యువెలరీ షాప్ లో భారీ దోపిడీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మాస్కులు లేకుండా క్యాజువల్ గా కస్టమర్స్ లా వచ్చారు. నగల కోసం అటాక్ చేశారు. గన్తో కాల్పులు జరిపి 20 నిమిషాల్లోనే పెద్ద మొత్తంలో గోల్డ్ తో పరారయ్యారు. బుల్లెట్ షెల్స్ కూడా మనం టీవీ స్క్రీన్ లో రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. ఆ రౌండ్ సర్కిల్ లో మనం గమనించినట్టయితే వాళ్ళు జరిపినటువంటి కాల్పుల్లో బయటపడ్డ బుల్లెట్ షెల్ అది. మొత్తం 7 నుంచి 8 రౌండ్ల కాల్పులు జరిపింది దొంగల ముఠా సభ్యులు. ఈ అటాక్ లో 4 జ్యువెలరీ షాప్ కి సిబ్బందికి గాయాలయ్యాయి. ఆ టైంలో వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళంతా కూడా పలు చోట్ల దాక్కునే పరిస్థితి. కొంతమంది అయితే వాష్రూమ్స్ లో దాక్కున్నారు. భయంతో బిక్కుబిక్కుమంటూ కూడా ప్రాణాల్ని అరిచేతిలో పెట్టుకున్నారు. ఒక నచ్చిండు కస్టమర్ లాగా సార్ ఉండి లోపల రాని అన్నాడు. వచ్చి చైన్ చూస్తుండు. చైన్ ఇట్లా చూడంగా ఇంకొక 2 వచ్చారు వెనుకనే. 2 వస్తే సార్ని అడిగా, సార్ వాళ్ళు ఎట్లా సైగ చేసిన. సైగ అయితే సార్ ఉండి తీయంగా అన్నాడు. తీసినాక డైరెక్ట్ వచ్చి గన్నులు తీసారు. హ్యాండ్స్ అప్ అన్నాడు. హ్యాండ్స్ అప్ అన్నాక అందరం హ్యాండ్స్ అప్ చేసి కూకున్నాం. అప్పటికి అందరం ఫోన్స్ ఇవ్వమంటే ఫోన్స్ ఏం లేవు. ఆల్రెడీ ఫోన్స్ అని ఒక్కడ పెట్టినాం. ఫస్ట్ అచ్చుతో షాప్ అచ్చుతో ఫోన్స్ లేవు అన్నాక గోల్డ్ లాకర్ కీస్ ఏమైనా ఎక్కడ ఇదేనా అడిగినాక కథం మా సార్ ఉంటాడు ముస్తక్ సార్ అని. సార్ ఏం చేసిండు, వాని మీదకి ఇట్లా గన్ను పట్టుకొని ఇట్లా మీదకి ఇట్లా వేయండు. రివర్స్ వేగబడ్డాక గన్ను ఆగబట్టినాక కథం అందరి మీద కాల్పులు జరిపి గోల్డ్ తీసుకుని వెళ్ళిపోయారు. మమ్మల్ని కాల్చి వెంబడబడ్డం. ఆయన చూత దొరకలేదు సార్ వాళ్ళు. సార్ ఒక ఫస్ట్ ఒకరు, తర్వాత 4 ఏమో వచ్చారు సార్. ఆల్రెడీ డైరెక్ట్ వచ్చేసరికి కాల్పులు జరిపారు కాబట్టి అంత నా బుల్లెట్ తాగినాక అప్పుడు నాకు ఇంతగానం ఇట్లా ఉన్నట్లేదు సార్. అప్పుడు నాకు ఏం అంత లేదు. అడ్డుకున్నాకనే అంటే ఫస్ట్ అచ్చుడితో నేను ఒకసారి అడ్డుకోవడానికి ట్రై చేస్తేనే గన్నులు తీసినాక సైలెంట్ అయినా. తర్వాత మళ్ళీ గన్నులు తీసి బెరుతుంటే సారు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే కాల్పు జరిపారు సార్. దొంగలు కస్టమర్స్ లా ఎంట్రీ ఇచ్చారని చెప్తున్నారు పిఎంజీ సిబ్బంది. అంతేకాదు వాళ్ళంతా కూడా కస్టమర్స్ లా వచ్చి బంగారం చూస్తున్నట్టుగా యాక్ట్ చేసినారని చెప్తున్నారు. ఒకసారి ముందు 2 వచ్చారు, ఆ తర్వాత 3 ఎంటర్ అయ్యారు. హ్యాండ్స్ అప్ అనేసరికి వాళ్ళంతా కూడా చేతులు ఎత్తిన పరిస్థితి. మొబైల్స్ తీయమంటే ఆల్రెడీ మేమంతా కూడా ఒక దగ్గర పెట్టామని చెప్తూ వాళ్ళు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. మాస్కులు లేకుండా, ఎలాంటి కవర్స్ లేకుండా, అసలు దొంగల్లా కూడా ఎక్కడా కూడా అనుమానం రాకుండా వాళ్ళంతా కూడా దాదాపు 5-6 మంది వచ్చినట్టుగా తెలుసు. 7 నుంచి 8 రౌండ్ల కాల్పులు జరిపింది గ్యాంగ్. 4 కూడా జ్యువెలరీ షాప్ సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ కాల్పుల్లో వారికి ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ కొనసాగుతోంది. కాల్పులు జరిపిన అనంతరం వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఒక పెద్ద బ్యాగ్లో గోల్డ్ను తీసుకొని బండ్లపై పరారైనట్టుగా చెప్తున్నారు పిఎంజే సిబ్బంది.